రెండు హృదయాల మధ్య ప్రేమ ఎందుకు పుడుతుందో ఎలా పుడుతుందో ఎవరికి తెలియదు. అతనికి అనిర్వచనీయమైన అనుభూతి. దీన్నే హిందీ కవి మజ్రూ సుల్తాన్పురి మన ఆత్రేయలాగా చిన్న చిన్న పదాలతో ఒక పాటగా రాశారు. నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు, కానీ నిన్ను చూసినంతలోనే నా ప్రాణనాథుడు దొరికాడన్న భావన కలిగింది అని సాగుతుంది పాట. ఇంత అందమైన పాటకి అపురూపమైన బాణీ సమకూర్చారు ఎస్డి బర్మన్. ఒక అద్భుతమైన మెలడీ మనకు అందించారు. దాన్ని ఎంతో శ్రావ్యంగా ఆలపించారు మధుర గాయని సుమన్ కళ్యాణ్పూర్. ఈ పాట వినగానే మీకు ఇమీడియట్గా ఒక డౌట్ వస్తుంది. అదేంటంటే ఈ పాట పాడింది లతా మంగేష్కర్ కదా, సుమన్ కళ్యాణ్పూర్ అంటున్నారు ఏంటని. ఎస్, నేను కూడా మీలాగే పొరపాటు పడ్డాను. ఒకసారి హిందీ పాటల మీద బాగా నాలెడ్జ్ ఉన్న ఒక మిత్రుడితో పాటు నేను ఇలా హిందీ పాటల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ పాట ప్రస్తావన వచ్చింది. దీనికి ఒక మేల్ వెర్షన్ ఉంది, హేమంత్ కుమార్ పాడింది. హేమంత్ పాడిన పాట కంటే కూడా లతా పాడిన ఫిమేల్ వెర్షన్ నాకు చాలా ఇష్టం అని చెప్పి నేను అతనితో అన్నాను. ఆయన ఏమన్నాడంటే ఈ పాట పాడింది లతా మంగేష్కర్ కాదు, సుమన్ కళ్యాణ్పూర్ అన్నాడు. నేను చాలాసేపు వాదించాను. నాకు లతా మంగేష్కర్ వాయిస్ గురించి బాగా తెలుసు, లతా మంగేష్కర్ వాయిస్ అదని చెప్పి నేను చాలా గట్టిగా ఆర్గ్యూ చేశాను. కానీ తర్వాత నేను గూగుల్ చేసి యూట్యూబ్లో కూడా వెతికి చూస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆ పాట పాడింది సుమన్ కళ్యాణ్పూర్. ఆమె గొంతు అచ్చం లతా మంగేష్కర్ గొంతులానే ఉంటుంది. ఈ ఒక్క పాటే కాదు, మీరు నేను ఇంకా మనం అందరం కూడా ఎన్నో పాటలు సుమన్ కళ్యాణ్పూర్ పాడినవి లతా మంగేష్కర్ ఖాతాలో వేస్తాం. ఇంకొక పాట వినండి. మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంటారు. అలాగే సుమన్ కళ్యాణ్పూర్, లతా మంగేష్కర్ వీరిద్దరి గొంతు కానీ పాడే విధానం కానీ అచ్చుగుద్దినట్టుగా ఒకే రకంగా ఉంటుంది. తేడా కనుక్కోవడం ఎవరికైనా కూడా చాలా కష్టం. మరి గానకోకిల లతా మంగేష్కర్ లాంటి స్వరం ఉండడం దేవుడిచ్చిన వరమే కదా. కానీ సుమన్ విషయంలో ఈ వరమే ఒక శాపంగా మారిందేమో. అసలు ఆమె సింగర్ కావాలని ఎప్పుడు అనుకోలేదు. ఆమె లక్ష్యం ఏంటంటే ఆర్టిస్ట్ అవ్వాలని. అందుకే ఆర్ట్ స్కూల్లో చేరి ఆమె పెయింటింగ్ నేర్చుకునేది. కానీ కాలేజ్ ఫంక్షన్లో అక్కడ పాడినప్పుడు అది తలత్ మహమూద్ లాంటి వారు వినడం, దానివల్ల ఆమెకు సినిమా అవకాశాలు రావడం జరిగింది. ఎలాగైతే ఆమె గొంతు లతా మంగేష్కర్ గొంతును పోలి ఉందో ఆమెకు విపరీతంగా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. లతా మంగేష్కర్ డేట్లు దొరకని వాళ్ళు, లేకపోతే లతా మంగేష్కర్ ఎక్కువ డబ్బులు తీసుకుంటుంది కాబట్టి పారితోషికంగా, ఈమెతే తక్కువ పారితోషికానికి వస్తుంది కాబట్టి ఈమెతో పాడించుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. ఒకానొక దశలో లతా మంగేష్కర్కి మహమ్మద్ రఫీకి మధ్య కొన్ని విభేదాలు వచ్చాయి. 2 ఏళ్ల పాటు వాళ్ళిద్దరు కలిసి పాడలేదు. అప్పుడు మహమ్మద్ రఫీతో పాటు డ్యూయెట్లు పాడే అవకాశం వచ్చింది సుమన్ కళ్యాణ్పూర్కి. 140 పాటలు రఫీతో కలిసి పాడింది. వాటిలో చాలా పెద్ద హిట్ సాంగ్స్ ఉన్నాయి. అయితే సుమన్ కళ్యాణ్పూర్ కెరియర్ ఏమంత సాఫీగా సాగలేదు. ఇంగ్లీష్లో ద ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్ అంటారే, అలాగే అప్పుడు నెంబర్ 1 సింగర్గా ఉన్న లతా మంగేష్కర్కి ఆమె ఎదుగుదల అంతగా నచ్చినట్లేదు. ఎంతవరకు నిజమో తెలియదు కానీ సుమన్ చేత పాటలు పాడిస్తే భవిష్యత్తులో నేను మీకు పాడేది లేదని చెప్పి ప్రొడ్యూసర్లను లతా మంగేష్కర్ బెదిరించిందని అంటారు. లతా మంగేష్కర్, సుమన్ కళ్యాణ్పూర్ కలిసి చాంద్ అనే సినిమాలో ఒక పాట పాడారు. ఆ పాటలో లతా వాయిస్ ఏది, సుమన్ వాయిస్ ఏది అని తెలుసుకోవడం చాలా కష్టం. कभी आज कभी
कल कभी परसों ऐसे ही बीते बरसों हमारे सुनते ही साजना देखो जी सुनते ही नहीं साजना कभी आज कभी कल कभी परसों ऐसे ही बीते बरसों हमारे सुनते ही नहीं साजना देखो जी सुनते ही नहीं साजना कभी आज कभी कल कभी परसों ऐसे ही बीते बरसों हमारे सुनते ही नहीं साजना देखो जी सुनते ही नहीं साजना. అయితే లతా మంగేష్కర్నో మరెవరినో దోషిగా పాయింట్అవుట్ చేయడం ఈ వీడియో ఉద్దేశం కాదు. ఎప్పటికైనా ఒరిజినలే డూప్లికేటే. సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ వీరిద్దరికీ బోల్నంత టాలెంట్ ఉంది. కానీ సచిన్కి వచ్చినంత నేమ్ అండ్ ఫేమ్ వినోద్ కాంబ్లీకి ఎందుకు రాలేదంటే మనకు సరైన సమాధానం దొరకదు. ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది. అయితే కాంబ్లీ విషయంలో ఉన్నట్టుగా ఇక్కడ స్వయంకృతాపరాధం ఏమీ లేదు. అవకాశాలు రాకపోగా తగినంత గుర్తింపు కూడా దక్కకపోవడం, ఎప్పుడూ లతా మంగేష్కర్ నీడలోనే ఉండాల్సి రావడం సుమన్ కళ్యాణ్పూర్ విషయంలో అతిపెద్ద విషాదం. అప్పట్లో దూరదర్శన్లో ఛాయాగీత్ అని ఒక పాపులర్ ప్రోగ్రాం వచ్చేది. అందులో సుమన్ కళ్యాణ్పూర్ పాట వేస్తూ అది లతా పాట అని చెప్పారు. అప్పుడు సుమన్ కుమార్తె చారు కళ్యాణ్పూర్ దూరదర్శన్ వాళ్ళకి ఫోన్ చేసి ఇది మా అమ్మ పాడిన పాట అని చెప్పి వాళ్ళకి క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. హెచ్ఎంఈ సంస్థ వారు 50 హిట్ సాంగ్స్తో 4 స్పెషల్ క్యాసెట్స్ రిలీజ్ చేశారు. అందులో అందరికంటే ఎక్కువగా సుమన్ పాటలే 7 ఉన్నాయి. అయినా సరే క్యాసెట్ కవర్ పైన మిగతా సింగర్స్ ఫొటోస్ వేశారు, కానీ సుమన్ ఫోటో కనబడలేదు. ఇన్ని జరిగినా కూడా సుమన్ ఏ రోజు కూడా ఎవరి గురించి చెడుగా మాట్లాడలేదు. ఆమె మీడియాకి వీలైనంత దూరంగా ఉండేది. ఆమె ఇచ్చిన అరుదైన ఇంటర్వ్యూల్లో ఏం చెప్పిందంటే, లతాకు నాకు దేవుడు ఒకే రకమైన వరం ఇచ్చాడు, ఒకే రకమైన గొంతు ఇచ్చాడు, మీ ఇద్దరం మంచి స్నేహితురాళ్ళం అని మాత్రమే చెప్పింది. ఆమెకు తగినంత గుర్తింపు రాలేదు, కానీ 2023లో కేంద్ర ప్రభుత్వం ఆమెకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చి గౌరవించింది. ఓ పాట కథ అనే మన ఛానల్ ఇది ఒక పాటగత్తె కథగా మారిపోయింది ఈ వీడియోలో. దానికి కారణం ఏంటంటే, ఇటీవలే కన్నుమూసిన సుమన్ కళ్యాణ్పూర్కి స్మృతికి నివాళిగా ఈ వీడియో మీకు అందిస్తున్నాం. हम चले आए जान है तेरे पर ले